హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వేరే పని వలన కొద్దిగా లేట్గా 1300 కదా, స్టాప్ లాస్ పెట్టేద్దాం ఒకవేళ రివర్స్లో ప్రాఫిట్ పోకుండా ఉండడానికి. వీటి దాకా వస్తే 280 దాకా వస్తే ఎగ్జిట్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను మార్నింగ్ కొద్దిగా బిజీగా ఉండడం వలన వేరే పని చూసుకొని వచ్చేటారికల్లా మార్కెట్ ఆల్రెడీ 300 పాయింట్స్ డౌన్ ఫుల్గా పడిపోయింది. సో మార్నింగ్ సెషన్ని క్యాప్చర్ చేయలేకపోయా. మళ్ళీ మార్కెట్ వీ షేప్ రికవరీ అనిపించింది. సో ఫిబొనాసి డ్రా చేశాను. సో మనకైతే చిన్న టార్గెట్ అయితే కనిపించింది. సో దాన్ని క్యాప్చర్ చేయడానికి ఎంట్రీ తీసుకున్నాను. ఓకేనా 1400 సో 75. ఇప్పుడు 75 ఇక్కడ పెట్టేస్తున్నా, కొట్టేసుకుంది. ఓకేనా, కొట్టేసుకుంది, ఎగ్జిట్ అయిపోయింది. 1600 వచ్చినాయి. ఇంకా కిందికి వస్తుంది చూసినా, ఇంకా పోతుంది. ఇది 80కి పోతుంది చూసినా, ఇంక ఇటు దాకా పోవాలా. కానీ సో ఇక్కడ క్లియర్గా నేను ఫిబొనాసి డ్రా చేశాను. సో ఫిబొనాసి ప్రకారంగా 50% వస్తుంది అన్నట్టుగా ఎంట్రీ తీసుకున్నాను. సో నాకు ఆల్రెడీ ప్రాఫిట్ హిట్ అయింది, 1600 ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇంకా కొద్దిగా వెయిట్ చేస్తే నాకు 2000 దాకా వచ్చేది. కానీ నేను ఇక్కడ 1600 ప్రాఫిట్ని బుక్ చేసుకున్నా. కానీ తర్వాత ఇది 50% కాకుండా ఇంకా పైకి పోయింది. ఇది మార్కెట్ మొత్తం తర్వాత నేను చూసుకున్నట్టయితే, సో ఆల్మోస్ట్ నేను ఒకవేళ అది ఎంటర్ అయ్యి అలాగే బయటికి ఎటన్నా వెళ్ళిపోయి వచ్చినట్టయితే, సో 2-3 లాట్స్ తోటి 20,000 వచ్చే అంత మార్కెట్ వీ షేప్ రికవరీ చేసుకుంది. సో బట్ ఓకే, నేను ఒక జస్ట్ 20 పాయింట్స్ బిలోనే క్యాప్చర్ చేశాను. ఇక ఫిబొనాసి డ్రా చేశా. సో ఇక్కడ నుండి 50% క్యాచప్ చేయడానికి, సో యాజ్ ఇట్ ఈజ్గా నేను అనుకున్నట్టుగానే 50% వచ్చింది. తర్వాత మార్కెట్ చూసుకుంటే ఇంకా పైకి వెళ్ళిపోయింది. అది నేను దాన్ని రికార్డ్ చేయలేదు, స్పీడ్ వరకే. సో ఇక్కడ మనకైతే టార్గెట్ అయితే వచ్చింది. సో ఈ టార్గెట్ దాకా ఉన్నట్టయితే కూడా ఇంకొక 2000 ప్లస్ వచ్చేది ప్రాఫిట్. సో ఇట్స్ ఓకే, నేను 1600 ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఎంట్రీ తీసుకోలేదు. సో ఇక్కడ మనము మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే ఒకటే ట్రేడ్ తీసుకో, అవతల వాడు. సో తర్వాత మళ్ళీ ట్రేడ్స్ అనేవి ఏం చేయొద్దు, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా. సో ఈ లాజిక్ అనేది మనం అప్లై చేస్తే మ్యాక్సిమం మనం ప్రాఫిట్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు ఒక్క క్యాండిల్ చాలు. ఒక క్యాండిల్లో ఎంతో కొంత 1 లాట్తో 2 లాట్స్ తీసుకున్నా కానీ 400-500, సో మంచి మూమెంటం వచ్చినా కానీ 1000 రూపీస్ ఇలా వచ్చేస్తుంది. సో ఎనఫ్. కానీ పొరపాటున మనం ఎంట్రీ పర్ఫెక్ట్గా చూసుకోకపోతే లాస్ వచ్చిన రివర్స్ ట్రేడ్ తీసుకున్నట్టయితే మనం లాస్లోకి వెళ్ళిపోతాము. సో మళ్ళీ దాన్ని కవర్ చేయాలని రివెంజ్ ట్రేడ్ చేయటం, సో ఇలాంటివన్నీ మనకు కొద్దిగా ఓపిక్గా లాజికల్గా ఎంట్రీ చేయడానికి పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే బెటరు. సో అది ఫ్రెండ్స్. 278లో ఎగ్జిట్ అయిపోయినా, ఇంక ఇటు పై దాకా పోయింది. సరే, ఇంకా పైకి పోద్దేమో కానీ ఫ్రెండ్స్, ఫైనల్గా చూసుకున్నట్టయితే సో మార్కెట్ ఈ ఏరియా నుండి ఫుల్గా పడ్డది 300 పాయింట్స్. సో కొద్దిగా రికవర్ అవుతున్నప్పుడు నేను ఈ నుండి ఫిబొనాసి డ్రా చేశాను. సో ఇక్కడ నుండి ఈ 1 క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఎంటర్ అయిపోయి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో నాకు 1600 వచ్చింది ఈ నుండి ఇడికి. సో ఇంకా నేను ఇక్కడికి ఉంటే నాకు ఇంకెంత ఆల్మోస్ట్ 20,000 దాకా వచ్చి ఉండేది. సో ఇట్స్ ఓకే, మనము అంతగా. సో ఈరోజు ఫుల్ ట్రెండింగ్ డే. సో వీ షేప్ రికవరీ అయింది. సో కంప్లీట్గా మార్కెట్ కంప్లీట్గా రికవర్ అయింది. సో అది ఫ్రెండ్స్. సో లాజిక్ అయితే సో చూద్దాము. సో మార్కెట్ అయితే మంచి రికవరీ చేసుకుంది. సో కానీ లిమిటెడ్గా ట్రేడ్ చేయాలి, లేకపోతే మనము లాస్ అయిపోతాము. సో ఇక్కడ నేను ఓన్లీ 1 ట్రేడ్ తీసుకున్నాను. సో 1628. సో ఇప్పుడు నేను ఇక్కడ బయ్యింగ్ 254 దగ్గర బై చేశాను. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో సెల్లింగ్ 276లో ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ 519 ఉంది. సో 519 అంటే ఇంకా 20,000 దాకా నాకు వచ్చి ఉండేది ప్రాఫిట్. కానీ ఓకే,
నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. సో మనం ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సింది మన కంట్రోలింగ్ పవర్, లిమిటెడ్ ట్రేడ్స్. సో చిన్న ప్రాఫిట్ కానీ చిన్న లాస్ తోటి మనం ఇట్లా కన్సిస్టెన్సీగా నెక్స్ట్ 6 మంత్స్ దాకా ఈ విధంగా చేస్తేనే మనము ఈ మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఎంత, సో ఈ ఏరియాలో మార్కెట్ 2 అవర్స్ రెడ్ క్యాండిల్ కంప్లీట్ ఎన్గల్బ్ చేసేసి మార్కెట్ రికవరీ చేసుకుంది. సో అది ఫ్రెండ్స్. సో మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు తొందరగా మీకు సబ్జెక్ట్ నేర్చుకోకుండా మీరైతే ఎక్స్పెరిమెంట్లు చేయకండి. పర్ఫెక్ట్గా నోట్స్ మెయింటైన్ చేస్తూ ప్రతిదీ నోట్స్ రాసుకుంటూనే, ఈ విధంగా నోట్స్ రాసుకుంటూనే ప్రతిదీ ఏబిసిడీలన్నీ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి బేసిక్స్తో సహా నేర్చుకున్న తర్వాతనే రిస్క్ చేయండి. సొంత ప్రయోగాలు అస్సలు చేయకండి, ఇట్స్ వెరీ రిస్కీ. సో చాలా టైం పడుతుంది, ఓపిక్గా ఉండాలి. సో అది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.